హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము డైనో పార్క్ వచ్చామండి. మాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీకు కూడా కంప్లీటెడ్గా చూపిస్తాను. సో వీడియో అయితే కనుక లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూడండి గైస్, ఇది ఎంట్రీ. ఈ ఎంట్రీలో డైనోసార్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. మూమెంట్స్ కూడా చేస్తున్నాయి. కొంచెం అయితే స్కారీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. ఇది చూడండి, చాలా బాగుంది. నిజంగా లైవ్ ఫీల్ అయితే వస్తుంది. కిడ్స్కి మాత్రం చాలా మంచి స్పాట్ అని చెప్పొచ్చు. చాలా నచ్చేస్తుంది వాళ్ళకైతే కనుక. చూడండి, మా మిల్కీ గడు నేను అదైతే రియల్ క్రోకోడైల్ అనుకొని నేనైతే వాడికి అలాగా చెయ్యి పెట్టుకొని ఆడిస్తూ ఉన్నాను. వాడైతే కొద్దిగా భయపడుతున్నాడు. తర్వాత ఎప్పుడైతే నేను చెయ్యి పెట్టానో, చూడండి, మనకి ఫేవరెట్ అయిన చిన్నతనంలో మనకి ఫేవరెట్ అయిన షో మాయాదీపంలో పిల్లమన్రాజు ఉంటాడు కదా, అక్కడ ఈ పిల్లమన్రాజు అయితే ఉన్నాడండి. నేను నా కొడుకు అయితే పిల్లమన్రాజుతో ఫొటోస్ దిగుతున్నాము. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, పిల్లమన్రాజు అనమాట. పిల్లమన్రాజు అంటే నచ్చని వాళ్ళే ఎవరు ఉండరు కదా. ఇలా అయితే ఈ చిన్న టీరెక్స్, నెక్స్ట్ అక్కడ లైను, సింహం, పులి, ఓవెల్ ఇవన్నీ ఉన్నాయండి. అవన్నీ రియలిస్టిక్గా ఉన్నాయి. అంటే రవిచంద్ గారి ఆర్ట్ అంతా ఎప్పుడు రియలిస్టిక్గానే ఉంటుంది. ఇంతకు ముందు బీచ్ రోడ్లో ఉండేది, అది కాలిపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ పెట్టారు ఏయూ గ్రౌండ్స్లో. చూడండి, ఇది ఎంత పెద్ద డైనోసారో. నాకైతే చాలా భయం వేస్తుంది, కానీ ఫన్ మాత్రం అయితే చాలా ఉంది. ఇది గొరిలా. చూడండి, గొరిలా అయితే కనుక దాని దగ్గరికి వెళ్తే అది ఎలాగా రియల్గా మూమెంట్ అవి ఇస్తుందో. నా కొడుకు అయితే భయపడ్డాడు, కానీ నేనైతే వెళ్ళి దాని నోట్లో చెయ్యి పెట్టాను అనమాట. నాతో పాటు వాడు కూడా పెట్టున్నాడు భయం లేకుండా. నేనైతే ఫోటో తీసుకున్నాను గొరిల్లాతోని. మీరు ఓ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే కనుక ఇది బెస్ట్ స్పాట్ అండి. ఒకసారి విజిట్ చేయండి. టైంపాస్కి ఎంజాయ్మెంట్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. చూడండి, గొరిల్లాతో అలాగే ఫొటోస్, సెల్ఫీస్ అవి దిగుతున్నాం నేను నా కొడుకు అయితే కనుక. ఈ డైనో పార్క్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి మాకైతే కనుక. చూడండి, టీరేస్ అది ఆ కొమ్ములు పట్టుకొని నేను నా కొడుకు ఎలా ఊపేస్తున్నాము. ఆడికైతే ఫస్ట్ అయితే వాడు భయపడ్డాడు. ఎప్పుడైతే నేను వాడికి ఇలా నేను ఆ మూమెంట్స్ అవి చేయడం చూసాను. ఇది చూడండి, డైనోసార్ నాకైతే తెలియదు. ఇదైతే జూలో మనం రియల్గా చూస్తే మనకి కొద్ది భయం వేస్తుంది కదా, కానీ ఇక్కడ బొమ్మలు, ఆ ఏనుగు చూడండి పెద్ద పెద్ద కొమ్ములతో అది మూమెంట్స్ ఎలా చేస్తుందో. నా కొడుకైతే తొండం పట్టుకొని ఆడుతున్నాడు. అదిగో జడిసిపోయి వెనక్కి వచ్చేస్తున్నాడు. నేనైతే అలా కొడుతున్నాను, ఎందుకంటే నాకు చాలా ఫన్నీగా అనిపించింది అనమాట. నా కొడుకు నేను అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇదిగో చూడండి, నా కొడుకు అలా ముందుకెళ్తున్నాడు, వచ్చేస్తున్నాడు వాడు భయపడుతూ. ఇంకా చిన్న డైనోసార్ పిల్లలండి ఇవైతే కనుక బయట ఉన్నాయి. వాడైతే పట్టుకున్నాడు. ఓకే గైస్, మన డైనో పార్క్ విజిట్ అయితే కనుక ఇక్కడతో కంప్లీట్ అయ్యింది. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.